కోట్పల్లి రిజర్వాయర్ స్విమ్మింగ్ చేసింది. స్విమ్మింగ్ ఎంత అయింది? మాకైతే ఈత రాదు, ఏం రాదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మాల్దీవ్స్. చేద్దాం. ఏమన్నా పాంటోనంటే ఫస్ట్ వీడియోలో నేను అనంతగిరి హిల్స్కి సంబంధించిన వ్యూస్ అట్లనే క్లాక్ టవర్ వ్యూ పాయింట్స్ క్లియర్గా క్యాప్చర్ చేసి ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసిన. నెక్స్ట్ అక్కడ అయిన తర్వాత వెంటనే మేము కోటేపల్లి రిజర్వాయర్కి స్టార్ట్ అయినాం. కోటేపల్లి ప్రాజెక్ట్కి అక్కడ క్లాక్ టవర్ నుండి డైరెక్ట్ రైడ్ తీసేసుకొని ఇంకా స్ట్రైట్గా వెళ్ళడమే. వెళ్ళిన తర్వాత మనకి మధ్యలో ఒక విలేజ్ వస్తుంది, దారూర్ విలేజ్ అని. దారూర్ విలేజ్ నుండి రైడ్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే మనకి మ్యాప్స్లో క్లియర్గా చూసుకొని పోవచ్చు. అండ్ అక్కడ నుండి మనకి దగ్గరలోనే ఉంటుంది. నార్మల్గా క్లాక్ టవర్ నుంచి మనకు ఒక 16 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. దారూర్ విలేజ్ నుంచి దగ్గరే ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళి కోటేపల్లి ప్రాజెక్ట్ లొకేషన్ స్పాట్కి అయితే వచ్చేసినాం. మనం ఎంట్రీ అవుతుంటే మనకు రైట్ సైడ్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇమీడియట్ రైట్లో మనకి బైక్ పార్కింగ్స్ కానీ కార్ పార్కింగ్స్ చేసుకునేది ఉంటుంది. అండ్ మేము బైక్ని పార్క్ చేయడానికి వెళ్ళిపోయి బైక్ని పార్క్ చేసినాం. చేసిన తర్వాత అక్కడ చూస్తే వెహికల్స్ ఏం లేవు, ఒకటే కార్ ఉంది. అండ్ అక్కడ అడిగితే తెలిసింది ఏంటంటే నార్మల్గా సాటర్డేస్ సండేస్ ఎక్కువ జనాలు వస్తారంట. నార్మల్ డేస్లో అంత ఎక్కువ ఏమి ఉండరంట. కొందరు వస్తూ ఉంటారు మాల్ అంటోళ్ళు. మనకు పార్క్ చేసేసి ప్రాజెక్ట్ సైడ్ పోతున్నాం. ప్రాజెక్ట్ సైడ్ పోతుంటే ఏంటంటే ఒక 50 మీటర్స్ ఏమో ఉంటుంది, మీకు దగ్గరనే ఉంటుంది. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆ మధ్యలో మొత్తం రైట్కి లెఫ్ట్కి మొత్తం షాపులు ఉంటాయి. కానీ షాపులు మొత్తం క్లోజ్ ఉన్నాయి మేము పోయినప్పుడు అయితే. అడిగితే తెలిసింది ఏంటంటే టెంపరీ క్లోజ్డ్ అంట. ఒక బ్రో ఉన్నాడు అక్కడ ఊడుస్తుండే కదా, ఆ బ్రోది షాప్ మాత్రం ఒకటే ఓపెన్ ఉంది. లైక్ అది షుగర్ కేన్ ఏదో ఉంది. ఆయన అడిగితే నార్మల్ టెంపరీ క్లోజ్ ఉంది. జనాలు నార్మల్ వీక్ డేస్లో రారు, వీక్ ఆఫ్స్లో అయితే వస్తారంట ఎక్కువ. అందుకని అండ్ టెంపరీ క్లోజ్డ్ కూడా ఉందంట. రీసెంట్గా ఓపెన్ చేసారు ఇది ఇటు సైడు. ఇది యాక్చువల్లీ ఇంకో సైడ్ ఉండేనంట ప్రాజెక్ట్కి. ఇది రీసెంట్గా ఓపెన్ చేసారంట. సో దాని రీజన్ వల్ల ఇంకేమన్నా డెవలప్మెంట్ చేయడం అది ఇది ఉండడం వల్ల టెంపరీ క్లోజ్ అని పెట్టినట్టున్నారు. మాల్దీవ్స్కి వచ్చినట్టుంది చూస్తే. చూడండి, దిస్ ఇస్ మాల్దీవ్స్, లో బడ్జెట్ మాల్దీవ్స్ మనది. చూడండి ద ఫ్లేవర్ ఎట్లుందో చూసుకోర్రి. మాల్దీవ్స్కి వచ్చినాం కానీ పేరు కోటిపల్లి రిజర్వాయర్. మన బడ్జెట్ మాల్దీవ్స్ ఇది. మస్తు పెద్దగా ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మాల్దీవ్స్. ఇండియాలోనే ఉన్న మాల్దీవ్స్, హైదరాబాద్ పక్కనే, జస్ట్ 200 కిలోమీటర్స్. కోటిపల్లి రిజర్వాయర్ అంటారు దీన్ని. నేను మాల్దీవ్స్ అంటున్నాను ఎందుకంటే నాకు చూస్తే మాల్దీవ్స్ లానే ఉంది. బాగుంది, ప్రశాంతంగా, జనాలు లేరు, టెంపరీ క్లోజ్డ్ అని ఉంది. కానీ చూసేకైతే మస్తు ఉంది. మనం ఇప్పుడు బోటింగ్ చేద్దాం. ఇది మస్తు పెద్దగా ఉంది. మనమే వేసుకోవాలి. మనమే వీటిలో ఇస్తారు బోట్లు, మనమే చేసుకోవాలి బోటింగ్. మేమైతే ఎప్పుడు చేయాలో మాకు ఈత రాదు, ఏం రాదు. ఈయనకి అసలే రాదు. వాళ్ళని అడిగి ఇన్స్ట్రక్షన్ తీసుకొని బోటింగ్ చేద్దాం. ఆ బోటింగ్ చూడండి, ఇది ఎంట్రీ. ఇగో ఇవి ప్రైస్ డీటెయిల్స్ మీకు బోటింగ్ చేసేందుకు. సింగిల్ సీటర్ 30 minutes 200, డబుల్ సీటర్ ఇద్దరు కూర్చుంటే 300. పాంటూన్ అంట, మనకు తెలియదు ఈ పాంటూన్ ఏందో 1 round. ఏమన్నా పాంటూన్ అంటే తెలియదు. కిడ్స్ వాళ్ళ మదర్ కూర్చుంటే మా వాళ్ళు తీసుకొస్తారు. పెద్ద ఇది నింపిపించారు అప్లికేషన్ ఫామ్ ఒకటి. ఇదొకటి నింపాల. నింపిన తర్వాత సైన్ పెట్టి, ఇది మెయిన్ థింగ్, స్కానర్ 300 ఇవ్వండి. పేమెంట్ 300 చేసినాం. మా ఫ్రెండ్ నేనున్నా బోటింగ్ కోసం పోతున్నాం. వీడియోస్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఆయన ఉచిత సలహా మనకి ఏమి ఇచ్చిండంటే ఆ నుండి తీసుకుంటూ రావాలా, ఇది కోటేపల్లి రిజర్వాయర్ అని చెప్పాలా, ఇంత ఉంటుందని చెప్పాలా, అది నింపినామని చెప్పాలా అనుకుంటా అన్నీ చెప్పిండు. ఇది కోటేపల్లి రిజర్వాయర్, మనం అనుకుంటున్న మాల్దీవ్స్. ఓకే, లో బడ్జెట్ మాల్దీవ్స్ అంటారు దీన్ని. అండ్ ఇగో వీటితోని వాళ్ళ లెక్క అటు ఇటు నూకాలు ఇట్లా చూపిస్తే ఇప్పుడు అవి 2 లైఫ్ జాకెట్లు షూ తీయాలంట.
మాకైతే ఈత రాదు, ఏం రాదు, నిజంగా ఈత రాదు. ఎందుకంటే మనం పుష్కరంలో పడ్డా కూడా ఆపుతాయి అన్నట్టు, ఈత రాదుగా మాకు. ఆపుతాయంట, మావాడికి డౌట్ అదొకటి. ఆపిన ఆపకుండా వీళ్ళు ఉన్నారులే స్విమ్మర్లు, వచ్చేస్తారు. తీసుకున్నాం గాంధీ గదారి అర్జున. రైట్ చేస్తే లెఫ్ట్కి వెళ్తుంది, లెఫ్ట్ చేస్తే రైట్కి వెళ్తుంది. రైట్ చేస్తే లెఫ్ట్కి వెళ్తుంది అంట, లెఫ్ట్ చేస్తే రైట్కి వెళ్తుంది. టూ సైడ్ చేసి స్ట్రైట్ వెళ్తుంది. 30 minutes చేస్తున్నాం, బోటింగ్ అయితే చేస్తున్నాం గాయస్. ఇటానాలా రైట్ సైడ్ వేస్తే ఆయన ఇన్స్ట్రక్షన్ చెప్తుంది, రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ పోతుంది, లెఫ్ట్ సైడ్ చేస్తే రైట్ పోతుంది అని. బోట్ రౌండ్గా తిరుగుతుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే ది బెస్ట్ రైడింగ్ చేస్తున్నాం మేమైతే, బోట్ రైడింగ్. నాకైతే లోపల భయం ఉంది, ఓ ఆయి అనుకుంటూ వరుతున్నా కానీ సో మధ్యలో దాకా తీసుకొచ్చినాం బండిని. ఫస్ట్ టైమే కానీ బాగానే నడిపినాం. వీడి పేరు అజయ్, వీడు ప్రో, ఫోన్లో గేమ్లలో ఏ లెవెల్స్ ఉన్నా కంప్లీట్ చేస్తాడు. ఇక చూడు, అరే ఇట్రా ఇట్రా, ఆయనే మాకు 2 నిమిషాలలో చెప్పిండు ఏంటనేది. వీడు మళ్ళీ నాకు నేర్పిస్తుంది ఏంది ఏం కథ అనేది. ఇట్రా అడ్రా అడ్రా ఇట్రా అని వీడు ఇందులోనే వర్క్ చేస్తున్నట్టు మాట్లాడుతుండు. బోటింగ్ అయిపోయింది, న్యూ ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. ఒక 30 minutes అట్లా ఏమో చేసినాం, 300 రూపీస్. ఎందుకు బ్రో ఇంత జల్దీ అయిపోయిందా అంటే మళ్ళీ ఇంకా పైసలు ఎక్కువ కట్టి చేయమంటుండే ఆయన. మేము తమాషాలు చేస్తే మాకు డబుల్ తమాషా చేసిండు ఆయన. సో ఫైనల్లీ ఇట్స్ డన్.